అద్దం, దువ్వెన, నూనె కథ. అద్దం, దువ్వెన, నూనె. నేను ఒక విషయం మీతో చాలా రోజులుగా చెప్పాలనుకుంటున్నాను. నూనె, అది ఏమిటి అద్దం బావా? మనుషులు ఎందుకు తమలో తాము మాట్లాడుకుంటారు? నీకెలా తెలుసు బావా? మనుషులు ఎవరికైనా కలవాలి అనుకుంటే ముందు నన్ను కలుస్తారు, నాతో మాట్లాడతారు. వారికి చెప్పే విషయాలు అన్నీ ముందు నాతో చెప్పి తర్వాత వారికి వెళ్ళి చెప్తారు. ఇది సరిపోదు అన్నట్టు నాకు బొట్టు పెట్టడం, నాపై పేర్లు రాయటం కూడా చేస్తారు. తర్వాతి ఘట్టం. నేను నూనె బావా, నేను ఒక విషయం చెప్పనా? చెప్పు దువ్వెన బావా. రోజు రోజుకి ఆడవాళ్ళ వల్ల నాకున్న పళ్ళు ఊడిపోతాయేమో అనిపిస్తుంది. అంత మాట అనేసావేంటి దువ్వెన బావా? మరి లేకపోతే ఏంటి అద్దం బావా? తలకి నూనె పెట్టడం మానేశారు ఈ మనుషులు. ఇప్పుడున్న కాలంలో అయితే రీల్స్ కోసం నూనె పెట్టుకోవడం మానేశారు. దానివల్ల నీకేం నష్టం దువ్వెన బావా? వాళ్ళు తలకి నూనె పెట్టుకోకపోవడం, మళ్ళీ వాళ్ళ జుట్టు చిక్కులు విడిపించాలి కదా, దానికి నన్ను చాలా బాధ పెడుతున్నారు. వాళ్ళు బాధపడుతున్నారు. నాకు చేతులు కాళ్ళు విరగొట్టేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ పని అయిపోయినాక తల వెంట్రుకలు కూడా తీయడం లేదు. నేను ఈ బాధ భరించలేకపోతున్నాను బావా. నాకు చాలా కష్టం వచ్చింది అద్దం దువ్వెన బావా. మీ ఇద్దరి బాధ కష్టం ఒకలా ఉంటే నా కష్టం మరోలా ఉంది. అదేంటి బావా, మా కష్టం వినగాలేనిది నీ కష్టం వినలేమా అంటూ ఇద్దరు స్నేహితులు చెప్పసాగారు. ఒకప్పుడు కొబ్బరి నూనె అంటే చాలా ఇష్టపడేవారు. ఇప్పుడు మరికొన్ని రోజుల తర్వాత నన్ను తలకి పెట్టుకోవడం మానేశారు. వేరే వేరే పేర్లున్న వాటిని కొనుక్కొని పెట్టుకుంటున్నారు. మరికొందరు మాత్రమే నన్ను వాడుతున్నారు. అయితే ముందు ముందు మా తరం అంతరించిపోతుందేమోనని నా బాధ, భయము కూడా. ఇక్కడితో స్టోరీ సమాప్తం.